ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారి లేకనే అప్పులు శ్వేతపత్రాల నాటకాలను ఆడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో పరిధిలోని నేతలతో సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పదేళ్లలో వందలాది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ఎన్నడూ ప్రజల్ని క్యూ లైన్లలో నిలబెట్టలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి గొప్పగా పనిచేసిన నాయకుల్ని ప్రజలు తిరస్కరించారన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని నేతలతో సన్నాహక సమావేశంలో కేటీఆర్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రేషన్ కార్డులు ఇవ్వలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. 9.5 ఏళ్లలో తాము 6.5 లక్షలకు పైగా రేషన్ కార్డులను ఇచ్చామని తేల్చి చెప్పారు. దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు అత్యధికంగా జీతాలు ఇచ్చామని చెప్పారు. ఇలాంటి అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యామని నేతలతో అన్నారు. కాంగ్రెస్ అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని, పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే తామే గెలిచేవాళ్లమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజల సౌకర్యమే చూశాం కానీ రాజకీయ ప్రయోజనం, ప్రచారం గురించి ఎన్నడూ ఆలోచించలేదన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ కు 3వ వంతు సీట్లు వచ్చాయన్న కేటీఆర్ 14 స్థానాల్లో గరిష్టంగా 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. మొత్తంగా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య తేడా కేవలం 1.85% మాత్రమే అని తెలిపారు. స్థానిక సంస్థల నుంచి అసెంబ్లీ దాకా బీఆర్ఎస్ కు బలమైన నాయకత్వం ఉందని, అన్నిటికీ మించి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు మనకున్నారని తేల్చి చెప్పారు. మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికలే బీఆర్ఎస్ గెలుపుకు సోపానం కావాలన్నారు కేటీఆర్. రుణమాఫీపై ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులు, శ్వేతపత్రాల నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. అందుకే వాస్తవాలు అందరికీ తెలియాలని శ్వేతపత్రం రూపొందించామని తేల్చి చెప్పారు. ఎవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, మన పార్టీకి బలమైన నాయకులు, అద్భుతమైన నాయకత్వం ఉందన్నారు. ఇలాంటి పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుని అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తామన్నారు. పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. గిరిజనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్తో పాటు పోడు భూముల పట్టాల పంపిణీతో పాటు అనేక ఇతర సంక్షేమ పథకాలు అందించామని కేటీఆర్ చెప్పారు. అయినా గిరిజనం ఎక్కువ ఉన్న చోట్ల కూడా ప్రజలు పూర్తి మద్దతు మనకివ్వలేదన్నారు. ఇలాంటి వాటన్నిటి విమర్శ చేసుకుని ముందుకు పోదామని కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.